సీతాఫల్ మలైకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు, పేరులోనే ఆహా, మీ పేరు చెప్పిన దగ్గర నుంచి అసలు ఇంకా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోతుందని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. సో నేను బాగా స్వీట్ లవర్ని. సీతాఫల్ మలై ఇంకెలా ఉంటుందో చూడాలన్నమాట. సో ఐటమ్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నట్టున్నాయి. తక్కువలో బాగుంటాయి. ఎక్కువ ఐటమ్స్ కూడా కిచెన్ ఐటమే కదా, తొందరగా అవుతాయి. అవును, ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా అండి? ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఇది పాన్ పెట్టి పాలు ఉడకబెట్టాలి. పాలు ఉడకబెట్టాలా? ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఫస్ట్ పాలు వేసుకుంటున్నాం. సో బాగా తింటారండి సీతాఫల్ మలై మీ ఇంట్లో? చాలా తింటామండి. మొత్తం గంపలు గంపలు తెస్తాం. గంపలు గంపలా? గంపలు. సో ఇప్పుడు ఇంకా సీజన్ కాబట్టి మంచిగా వస్తుంది. ఓకే. సో సీతాఫల్ ఒట్టిది తింటేనే చాలా స్వీట్గా ఉంటుంది. దాంతో స్వీట్ అంటే ఇంకెంత బాగుంటుందో. బాగుంటుంది ఇంకా. ఓకే. సో అయితే లావణ్య గారు, నేను మీకు అసలు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అని అడిగినప్పుడు మరాఠీ వచ్చు, హిందీ, ఇంకా కన్నడ కూడా వచ్చు అన్నారు కదా. ఈ కన్నడ ఎక్కడ, ఎలా కనెక్షన్ మీకు కన్నడ? మేము బీదర్లో ఉంటుండే. బీదర్లో ఒక చిన్న ఊరు ఉంటుంది, అక్కడ కర్ణాటక, అది కర్ణాటకలో ఉంటుండే అక్కడ. అందుకోసం మేము మొత్తం కన్నడనే, కన్నడ మరాఠీ. మాది మరాఠీ ఉంది. మేము అంటే మీరు పుట్టింది తుల్జాపూర్ అని చెప్పారు, తర్వాత బీదర్లో కూడా కొన్ని రోజులు ఉన్నారా? అంటే మా కాకా వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా ఉంటుండే. ఓకే. సో అలా కన్నడ టచ్ అయింది. కన్నడ కూడా వస్తుండే. ఓ, ఎన్ని ఇయర్స్ ఉన్నారండి అక్కడ బీదర్లో? 5 years. 5 years? 5 years లో మొత్తం కన్నడ వచ్చేసింది. అరే వా, క్యా బాతే. సో కన్నడ అయినా మరి అక్కడ బీదర్ వంటకాలు కూడా నేర్చుకున్నారా? వంటలు మా చేస్తుండే, వాళ్ళే చేస్తుండే, సూపర్ ఉంటాయి అక్కడ కూడా. ఓకే. బీదర్లో కూడా మరాఠీ అంటే ఇక సూపర్ వంటలే ఉంటాయి. మహారాష్ట్ర వంటలు అంటే ఎవరన్నా మెచ్చుకుంటారు. మహారాష్ట్ర దావత్లు కూడా సూపర్ ఉంటాయి. ఓకే. సో అక్కడ దావత్లలో ఏందండి కంపల్సరీ పెట్టే ఐటమ్ ఏంటి మహారాష్ట్రలో? కంపల్సరీ పెట్టాలన్నా కంపల్సరీ ఒక ఐటమ్ మామూలుగా పెడతారు కదా. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ అనుకోండి, తెలంగాణ ఆంధ్రాలో ఒక ఫంక్షన్ అంటే కంపల్సరీ పప్పు అన్నది ఉంటుంది, ఇంకా అది లేకుండా ఉండదు. పప్పు కానీ, రసం కానీ, ఫ్రై ఇలాంటివి కంపల్సరీ పెడతాము. సో అలాగా మహారాష్ట్రలో ఏదైనా ఫంక్షన్ దావత్లలో కంపల్సరీ పెట్టే ఐటమ్ ఏముంటుంది అక్కడ? శ్రీమంతం చేస్తే ఫస్ట్ మొత్తం మాంసమే, దాని తర్వాత ఒక ఏమంటారు, 1 side వెజ్, 1 side నాన్ వెజ్. ఓకే. 2 ఉంటాయి మా దగ్గర, అన్నీ ఉంటాయి. వెజ్ లో బాగా ఫేమస్ ఐటమ్ ఏంటి మహారాష్ట్రలో? పన్నీర్, వంకాయ, మా గోకరకాయ. ఓకే. పన్నీర్ తోటి బాగా ఐటమ్స్ అన్ని ఫేమస్ అన్నమాట. సో నాన్ వెజ్ లో అయితే మీరు చెప్పారు ఇందాక మటన్ తోటి ఐటమ్ బాగా ఫేమస్ అని. మటన్ లో చాలా వెరైటీ చేస్తారు. ఓకే. ఒక్క వెరైటీ కాదు, చాలా వెరైటీ చేస్తారు. ఓకే. 50 వెరైటీ చేస్తారు మా దగ్గర. బా, 50 వెరైటీలు మటన్ లోనే? మటన్లోనే. ఓకే. మీకెన్ని వెరైటీలు వచ్చండి మటన్ లో? చాలా వచ్చండి నాకు కూడా. ఎన్ని, ఏమన్నా రఫ్ గా కౌంట్ ఉంటుందా? అట్లా ఏం లేదు. ఓకే. చాలా ఉంటాయి, చాలా వెరైటీలు అయితే వచ్చు. సో లావణ్య గారు, పాలు కూడా బాగా మరిగిపోయాయండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? పాలు మరిగినాక కొద్దిగా చక్కెర వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా షుగర్ వేసుకోవాలి. ఓకే. షుగర్ కూడా వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓకే, మన ఆప్షన్. బెల్లం వేసుకుంటే కూడా బాగుంటుంది. సో తొందరగానే కరిగిపోతుంది చక్కెర పాలల్లో. తర్వాత అండి జాఫ్రాన్. ఓకే, కొంచెం కలర్ వేసుకోవచ్చు, జాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కలర్ లేదా కుంకుమ పువ్వు ఏదన్నా వేసుకోవచ్చు. అదే జాఫ్రాన్ కుంకుమ పువ్వుకే అంటారు. కోవా వేసుకోవాలి, పచ్చి కోవా. ఇది ఇలా వేసుకోవాలి, ఇది కరిగిపోతుంది దీంట్లో. సో కుంకుమ పువ్వు అది యాడ్ చేసిన తర్వాత మంచి కలర్ అయితే వచ్చేసింది. ఎల్లో వస్తుందండి, పిల్లలకి కూడా నచ్చుతుంది ఎల్లో కలర్ అంటే కొంచెం. అవును. సో కలర్ యాడ్ చేసుకున్న తర్వాత లుక్ అది బాగా వచ్చిందండి, మంచిగా ఎల్లో కలర్. అది పిల్లలకి కూడా ఇది కలర్కి చూసి తింటారు. అవును. సో
కోవా వేసి దాన్ని మొత్తం ఇలా కరగబెట్టుకోవాలి. కరగబెట్టుకోవాలి. ఇంకా ఏమేమి డెజర్ట్స్ బాగా చేస్తారు లావణ్య గారు మీరు? హల్వా, ఉప్మా రవ్వ హల్వా కూడా సూపర్ ఉంటుంది. ప్రసాద్ లాగా చేస్తారు కదా, అది కూడా కేసరి చేస్తారు మామూలుగా. కేసరి చేస్తాం. ఓకే. గణేష్ పండుగ అప్పుడు పులిహోర అన్నం కూడా మంచిగా చేస్తారు. చాలా మంది నస్తారు. ఓకే. చాలా మందికి ఎప్పుడు వస్తుంది గణపతి అది అని అడుగుతూ ఉంటారు. ఓకే. అప్పుడు అందరికి డబ్బాలు వేసి ఇస్తాం. మహారాష్ట్రలో బాగా చేస్తారు కదా వినాయక చవితి అది. ఓకే. సో కోవా కరిగిపోయిందండి. నెక్స్ట్ ఏంటండి? తర్వాత ఇది సీతాఫల్ చేసింది వేసుకోవాలండి. సీతాఫల్ గుజ్జు వేసుకుంటున్నాము. గుజ్జు వేసుకోవాలి. దాని తర్వాత ఇది హాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? ఓకే. దానికి ఎక్కువ ఉడకబెట్టవద్దు. ఓకే. ఓకే, ఆఫ్ చేశాను. లావణ్య గారు గట్టిపడి ఉంటుందా? ఓకే. మొత్తం బాగా దగ్గరకు వచ్చేసింది, గట్టిపడింది. దగ్గర కొంచెం ఇవి మగ్జాదులు వేయాలి. ఓకే. డ్రై ఫ్రూట్స్ పెట్టాలి. ఓకే. సో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకొని ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే. ఇది నానబెట్టి దీన్ని పొట్టు తీసి వేసుకోవాలా. ఓకే. జస్ట్ ఇది బాగుంటది. ఎప్పుడు నానబెట్టి పొట్టు తీసే బాదం అన్నది చాలా బాగుంటుంది. ఇంకా బాగుంటది. ఓకే. ఫైన్ అండి. సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చా? ఓకే. సీతాఫల్ మలాయి రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సీతాఫల్ మలాయికి కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, ఫుడ్ కలర్, పచ్చికోవా, డ్రై ఫ్రూట్స్. సీతాఫల్ గుజ్జు. సీతాఫల్ మలాయి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకొని అందులో పంచదార, ఫుడ్ కలర్, పచ్చికోవా వేసి ఉండలు లేకుండా కలుపుతూ తర్వాత సీతాఫల్ గుజ్జు వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సీతాఫల్ మలై రెడీ.